నా పేరు బాబీ సూర్యాభాయ్ అంటారు. ఏం చేస్తుంటావు? నేను పని చేస్తూ ఉంటా. చదువుకొని మానేసా ఇంకా. ఎందుకని? జాబులు రావు, ఏం రావు. ఎంత చదువుకున్నా అదే చదువు. ఏం వచ్చిద్దని ఇంకా. ఎందుకు జాబులు రావని ఎందుకు అనుకుంటున్నావు? జాబులు రావా, ఈడుంటే ఏమి వచ్చిద్ది జాబులు? ఎవరు రావాలనుకుంటున్నావు? పోనీ ఎలా డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నావు ఈ ప్రభుత్వం నుండి కానీ? మా చంద్రబాబు అన్న వస్తే డెవలప్మెంట్ అయింది మొత్తం. మొత్తం ఆయన చేశాడు. జగన్ ఆయన చేసినవి మొత్తం. ఇంకేముంది దాంట్లో? ఆయన సంక్షేమ పథకాలే వస్తున్నాయి కదా, మరి ఇంకా డెవలప్మెంట్ కూడా జరగాలనుకుంటున్నాను. ఏది సన్సెస్మెంట్లా? ఇంకేం డెవలప్మెంట్ అయితే ఈడుంటే ఈడొస్తే ఇంకేం ఇలాగే ఉండిద్ది సంవత్సరం. మీ పేరు? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? మామూలుగా ఇద్దరు ఫోన్ వర్క్ చేసేవాడిని, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాము. ఇప్పుడు మీకు టిఫిన్ బండి నడుపుతున్నారు కదా, సో చిరు వ్యాపారులకి డబ్బులు ఇస్తాము అని చెప్పి అంటున్నారు. 10,000 కానీ ఎంత టైము వచ్చినాయి అమ్మా, 2 years 3 years బ్యాక్. వస్తే ఏమంటుందంటే అంటే బ్యాంక్ వాళ్ళు మీకు 10,000 రాదు, 4,000 5,000 వస్తాయి. 4,000 5,000 మాకెందుకని అప్పుడు ఆపేసినప్పుడు శాంక్షన్ అయింది 3 years బ్యాక్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సచివాలయం వాళ్ళు అప్లై చేసి పెట్టుకున్నారు. అంత అయిపోయింది. ఎందుకు మరి రాలేదంటే 60 years వాళ్ళకి ఎవరు బ్యాంక్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారండి అని అన్నారు. అది అందువల్ల మీరు రాదు. ఎవరినైనా అడిగారా? వస్తూ ఉంటారు కదా నాయకులు ఇంటి దగ్గరికి, ఇలా ఆపేశారని మీరు ఎవరికైనా చెప్పడం జరిగింది? ఇంతవరకు ఎవరైనా నాయకులు చెప్పలేదు. అంటే ఎలక్షన్ మూమెంట్లో కూడా వస్తూ ఉండి హామీలు ఇస్తూ ఉంటారు కదా, సో అప్పుడైనా అడగాలనుకుంటున్నారా? ఎలక్షన్ అయిందనుకాదు ఎవరు ఇంతవరకు రాలా ఇలా ఇంటికి. అడగకుండా ఎలా ఉంటాము, అడుగుతాం. పింఛన్ సంక్షేమ పథకాలు ఇంకా ఇల్లు ఇచ్చారు? వస్తుంది, రేపు జూన్లో వస్తుంది. ఇదివరకు మా రేషన్ కార్డులో మా సిస్టర్కి ఉండేది, ఆమె ఎక్స్పైర్ అయ్యారు 6 months బ్యాక్. మీకు పింఛన్ వచ్చేటప్పటికి 6 months పడుతుందంటే జూన్లో మీకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇల్లు ఇచ్చారు. ఇల్లు ఇచ్చినా కానీ కొంతమంది కరెంటు బిల్లులు ఉంటున్నాయని పింఛన్లు ఆపేస్తున్నారు. మాకు శాంక్షన్ అయింది, పట్టా పప్పు కూడా ఇచ్చారు. ఏ ప్రభుత్వంలో వచ్చింది? ఈ ప్రభుత్వంలోనే వచ్చింది. ఈ ప్రభుత్వంలోనే వచ్చింది. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉంది. పర్లేదా? ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? ఏమైనా మారితే ఇంకొంచెం వీళ్ళే డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం అంతా. బాగుంటుంది ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వమే మంచిగా చేస్తుంది అనుకోండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఇబ్బంది పేద విద్యార్థుల చదువులు కానీ, నాడు నేడు పథకం కింద కానీ, విద్యాభ్యాసం కానీ, పింఛన్లు కానీ సక్రమంగా ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఓకే అమ్మ, థ్యాంక్స్ అమ్మ.